కలిగి కాక అందరికి ప్రైజ్ అనేది ఉదయకాలాన్ని బట్టి అందరూ బాగున్నారు, ఖచ్చితంగా బాగుంటారు. దేవుడి యొక్క మహాకృప మనమందరము దేవుడి పిల్లలు కాబట్టి ఆయన ఎందుకు నమ్మిక ఉంచిన వారిని ఎప్పటికీ ఆయన సిగ్గుపడలేదు. కాబట్టి మనము ధైర్యం కలిగి అనుదినము విశ్వాసంతో ముందుకు కొనసాగుదాము. అట్టి కృప దేవుడు మనకు మన గృహాల్లో మన ప్రతి ఒక్కరికి అనుగ్రహించుగాక. చిన్న దినం మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. సంతోషకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాము. కారణాలు ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్లు ఆయన చేయాల్సిన కార్యక్రమాన్ని చేశారు, మరణించారు, తిరిగి లేచారు, మరలా శిష్యులకు కనబడ్డారు, శిష్యులను బలపరిచారు. ఇది యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని చెప్పారు, వారిని అప్పగించారు. ఇప్పుడైతే మీరు ఆత్మను పొందుకొని నా కొరకు సాక్షులై ఉండాలని కూడా ఒక ఆయన ఆజ్ఞను కూడా వాళ్ళకు కూడా మనం చూస్తున్నాము. అపోస్తల కార్యము ఈ 2వ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భము ఆ యొక్క గొప్ప ఆశ్చర్యాన్ని కల్పించే కార్యాలు జరిగాయి. అపోస్తలుల కార్యాలు అంటే అపోస్తలు అంటే ఏర్పరచబడిన వారు. ఎవరి చేత? ప్రభు అయిన యేసుక్రీస్తు చేత దేవుని కృపలో వాళ్ళందరూ ఏర్పరచబడి ఆయనతో నడిచినటువంటి శిష్యులు. ఈ శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు అందరూ విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆయన అన్నారు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తలు పంపించే వరకు మీరు నా కొరకు కనిపెట్టుకొని, అంటే దేవుడు పంపబోయేటువంటి పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుకొని ప్రార్థించాలని ఒక ఆజ్ఞను వాళ్ళకు చెప్పి పెట్టారు. కాబట్టి వారందరూ యెరూషలేములో ఒక మేడగదిలో 120 మంది పురుషులు స్త్రీలు అందరూ కలిసి ఏకాగ్రతగా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ప్రార్థన చేస్తున్నారు. ఎంతో ఏకాగ్రతగా, ఎంతో నిరీక్షతో ఎడతెగని ప్రార్థన చేస్తున్నారు. ఇలా చేస్తుండేటువంటి సమయంలో పెంతెకోస్తు పండుగ అనేది ఆ ఒక దినం వచ్చింది. ఆ పండుగ దినమందు అకస్మాత్తుగా ఏమైందంటే ఆ గదిలో ఒక గొప్ప శబ్దం కనిపిస్తుంది. అదేంటంటే ఆకాశములో నుంచి అగ్ని లాగా, అంటే నాలుకలుగా విభజింపబడినటువంటి అగ్ని, అంటే చినికలుగా అక్కడ కూర్చొని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి మీద ఆ యొక్క అగ్ని జ్వాలల్లాంటి ఆత్మ వాళ్ళ మీద ఏమవుతుందంటే పంపబడుతుంది, వాళ్ళ మీద రాలుతుంది అన్నమాట. అప్పుడు వాళ్ళందరూ ఎవరైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళందరూ ఆత్మ వరుసలు అవుతారు. గొప్ప ఆనందాన్ని కూడా పొందుకుంటూ ఇంకా తెలియని రీతిగా వాళ్ళు ఏమవుతున్నారంటే గొప్ప ఆనందంతో దేవుని శక్తిని పొందుకొని గంతులు వేస్తున్నారు. అక్కడ రకరకాలైనటువంటి జాతులు వాళ్ళు ఉంటున్నారు. అంటే ఆ పర దేశాల నుంచి వచ్చి అక్కడ కాపులు ఉండే వాళ్ళు ఉంటున్నారు, యూదులు ఉంటున్నారు. అందరి సందర్భం ఉండే సమయంలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అందరిలో అన్ని భాషలు, అన్ని దేశాలకు సంబంధించిన భాషలు అందరూ మాట్లాడుతుంటారు. ఉండే వాళ్ళకి ఆశ్చర్యమైపోతుంది, వీళ్ళందరూ యూదులు కదా, ఇప్పుడు వరకు ఉండేటువంటి వాళ్ళు కాదా, ఏంటి వీళ్ళు అన్ని దేశాల భాషలకు సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారు. అంటే అక్కడ వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వారు కూడా వాళ్ళ భాషలో అర్థమయ్యే విధంగా వీళ్ళు ఆ భాషలు మాట్లాడేస్తున్నారు. అంటే సపోజ్ మనము తెలుగు మాట్లాడుతున్నాము, మన దగ్గర తమిళియన్స్ వస్తారు, మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి నేను తమిళ్ మాట్లాడేస్తుంటే ఈ తమిళ్ మాటలు ఆ తమిళియన్స్ బాగా అర్థమైపోతుంది. అదేవిధంగా కేరళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం కావాలా ఆ కేరళకి సంబంధించినటువంటి ఆ మాటలు, ఆ మలయాళం మాటలు వేరే ఒక సహోదరి మాట్లాడుస్తుంది, అది వాళ్ళకి అర్థమైపోతుంది. అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చినటువంటి కొంతమంది ఈ యొక్క మాటలు వినిపిస్తారు, వాళ్ళకి కూడా ఆ కన్నడలో మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఏ ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళకి వింటున్నారు, వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళ భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు. అది ఏది వాళ్ళకి అర్థం కాదు. కొందరైతే దేవుని మహిమపరుస్తున్నారు, కొందరైతే అనుకుంటున్నారు వీళ్ళు బాగా బాగా ఏమైపోయారు, ఆ యొక్క మత్తులైపోయారు. అంటే ఆ యొక్క ద్రాక్షారసాన్ని ఎక్కువగా తాగేసి మత్తులైపోయి ఎట్లంటే అట్లా మాట్లాడేస్తున్నారని కొందరు అంటున్నారు. కొందరైతే ఇది దేవుని కార్యంలో అంటున్నారు. ఇలా జరిగేటువంటి సందర్భంలో గొప్ప ఆనందంతో చెప్పని సత్యం కాని ఆత్మ కార్యములు అక్కడ స్టార్ట్ అవుతున్నాయి. అదంతా చూసి అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ విభ్రాంతి నిండుతారు. అంటే మన జీవితాల్లో కూడా ఉన్నటువంటి మనం దేవునితో నడిచేటువంటి సమయంలో దేవునితో మనం కనిపెట్టుకొని ప్రార్థిస్తూ 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 ఉంటే ఖచ్చితంగా ఒక దినానికి ఏమైపోతామంటే మనం ఆయనలో ఐక్యమైనప్పుడు, ఆయన మన మీద ఆయన ఆత్మను సంపూర్ణంగా కుమ్మరించినప్పుడు, ఆత్మను పొందుతున్నప్పుడు మనలో చెప్పని సఖ్యము కాని ఆనందము, ఆత్మ భాషలు మనం మాట్లాడతాము. ఇలా ఆత్మ భాషలు మాట్లాడతాము, మనలో సంపూర్ణమైన మార్పు వచ్చేస్తుంది. తర్వాత మనకేం జరుగుతుంది, చెప్పని సత్యం కాని ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఈ శిష్యులందరూ
ప్రభువును బంధించి ఆ పిలాతు నద్దకు, ఆ యొక్క కైఫా దగ్గరకు, అన్నా దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు పేతురైతే అక్కడెక్కడ భయపడుతున్నాడు. భయపడి తొంగి తొంగి చూస్తున్నాడు, ఏమవుతుంది, ప్రభువుని తీసుకెళ్తున్నారు, ఏం చేస్తారు అనేటువంటి ఒక టెన్షన్ ఆయనకు ఉంటుంది. ఆయన భయపడుతున్నాడు. అయితే ప్రభు అంత ముందు చెప్తాడు, ప్రభు నీ కొరకు నా అవసరమైతే నా ప్రాణమే పెడతానని చెప్పినటువంటి పేతురు అంటాడు, నువ్వు నాకు ప్రాణం పెడతావా? ప్రాణం పెట్టకపోగా నువ్వు ఏముంటావంటే, నువ్వు నన్ను అంటే ప్రభు అయిన యేసు శిష్యుడు నువ్వు కాదా అని నేను ప్రశ్నించినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అనేటువంటి మాట నువ్వు 3 సార్లు అంటావు. ఈ 3 సార్లు అన్న తర్వాత కోడి ఖచ్చితంగా కూస్తుంది, చూడు కావాలంటే అంటారు. కాబట్టి ఆ మాట ఆయన లైట్ తీసుకొని ఉంటాడు ఎవరు, పేతురు. కానీ 3 సార్లు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఆ యొక్క యేసు ప్రభు యొక్క శిష్యుడు కాదా అని ఇద్దరు అడుగుతారు. అవును అని ఒక ఆయన రూఢిగా చెప్తాడు. అప్పుడు కాదని ఒప్పుడు పెట్టుకుంటాడు, తను తెచ్చుకుంటాడు, కాదని తప్పించుకుంటాడు. ఈ 3 సార్లు చెప్పిన తర్వాత వెంటనే కోడి పోయడం చూస్తాడు. అప్పుడు చాలా తనకి ఏమొస్తుందంటే ఒక దిగులు, ఒక విచారము, ఒక సిగ్గు అనేది వస్తుంది. అయ్యో ప్రభు చెప్పారు, నేను నిర్లక్ష్యం చేశానే, నేను ఇంత తొందరపాటు ఉన్నా అని చాలా సఫర్ అయిపోతారు. అంత సఫర్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు కనిపెట్టుకుని ప్రార్థించినప్పుడు ఆయనకు ఏం చేస్తాడు, ఆ యొక్క ఆత్మలో పొందుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉన్నప్పటికీ కూడా, వీళ్ళు తప్పిపోతున్నప్పటికీ కూడా ప్రభు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వెంట ఉండి వాళ్ళు బలపరుస్తున్నాడు. దేవుడికి ప్రేమ అలాంటిది. మనం కూడా చూడండి, మన పిల్లలు తప్పిపోతుంటారు, మాట వినరు. కొన్నిసార్లు వాళ్ళ మీద మనం తప్పుకోకూడదు. అయినా మనము సాయంకాలం దాకా మనకు కనిపించకపోయినా రాకపోయినా ఇంక ఎదురు చూస్తుంటాం, వాళ్ళ బిడ్డ రాలేదే, ఇంకా ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి నీది పాప రాలేదే అని ఎదురు చూస్తాం. తెలిసిన వాళ్ళందరికీ చెప్తాము, ఫోన్ చేస్తాము. కారణం ఏంటంటే ఉదయం తింటుంటాం, కొట్టుంటాము. మరలా వాళ్ళు కనబడకపోతే సఫర్ అయింది మనం, ఎందుకంటే మన బిడ్డ కాబట్టి. మరలా వాళ్ళు కనబడినప్పుడు వాళ్ళ దగ్గరికి తీసుకుని ఎంతగానో సంతోషపడతాము. అదే విధంగా మన దేవుడు మన పట్ల అంత ప్రేమను కలిగి ఉన్నాడు. అందుకే మీరు ఆయన కుమారుడుగా, మనం ఆయన కుమార్తెలుగా, ఆయన మనకు దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మన పట్ల ఆయనకి గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప బాధ్యత ఉంది, చెప్పని సఖ్యం కాని ప్రేమ ఉంది. కాబట్టి వీళ్ళందరూ తప్పిపోతున్నప్పటికీ కూడా మరలా ఆయన బలపరుస్తూ స్థిరపరుస్తున్నాడు. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను కంప్లీట్ చేసి. ఈ కంప్లీట్ అయిన పని మీరు ఏం చేయాలంటే నా కొరకు ప్రపంచం అంతా అందరూ తెలుసుకునే విధంగా ఈ యొక్క కార్యాన్ని మీరు తెలియచేయాలా, నాకు మీరు సాక్షులుగా ఉండాలా అనేటువంటి మాట ఆయన వాళ్ళకి చెప్పడం మనం చూస్తున్నాము. కాబట్టి వీళ్ళు కనిపెట్టుకొని ప్రార్థించినప్పుడు వాడు పొందుకున్నటువంటి ఆ యొక్క కృప ఏంటి అంటే పరిశుద్ధాత్మను పొందుతున్నారు. పరిశుద్ధాత్మ ఎవరిలోకి వస్తాడో వాడు సర్వసత్యంలో నడుస్తారు. ఇంకా అరమరికలు ఉండవు, ఇంకా ఏమాత్రం దేని చూసి భయపడరు, ఇంకా జంక్ అనేది ఉండదు. కేవలం సత్యం వాళ్ళని స్వతంత్రం చేస్తుంది కాబట్టి ఇంకా సత్యంలో వెళ్తారు. వాళ్ళు కొడతారేమో, తిడతారేమో, తీసుకుని బంధిస్తారేమో, నన్నేమో చేస్తారో అనేటువంటి అలజడి అనేది ఉండదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని బలపరుస్తాడు, నడిపిస్తాడు. బ్రతికితే ఆయన కొరికే బ్రతుకుతాను, చావైతే హ్యాపీగా ఆయన సన్నిధానాన్ని చేరుకుంటాను అనేటువంటి గొప్ప నమ్మకాన్ని కలిగి దేవుని కొరకు వాళ్ళు పయనిస్తారు. కాబట్టి దేవుడు అన్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు నేను తోడే ఉంటాను అంటున్నాడు. కాబట్టి ఈ రోజు ఏదైతే ఆయన చెప్పాడో వాళ్ళు ఆ మాట విని ఆ మాటకు వాళ్ళు ఏమవుతున్నారంటే లోబడ్డారు. కాబట్టి కనిపెట్టుకొని ప్రార్థించారు కాబట్టి ఆ ప్రార్థనకు జవాబుగా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ రోజు మనము కూడా అలాంటి అనుభవంలో ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలా. మనము కూడా ఆయనతో నడవాలా, ఆయన యొక్క శక్తిని పొందుకోవాలా. కేవలం అడిగే వరంగానే ఉండకుండా దేవునికి మనమేమిస్తున్నాం అంటే దేవుడికి వాళ్ళు ఏం చేస్తున్నారు, అడిగేవాడుగా లేరు. ఇప్పుడు దేవుని కొరకు వాళ్ళు ఒక దేవునికి మరలా ఒక మధ్యవర్తులుగా ఉండి ఈ లోకంలో అందరినీ దేవుని వైపు తిప్పేదాని కొరకు ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు పడుతున్నారు. కారణం ఏంటంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన ఎత్తి పరిస్థితి విడవుడు ఎడబాయుడు అనేటువంటి ఆత్మ జ్ఞానాన్ని వాడు పొందుకున్నారు. ఆ ఏర్పరచబడినటువంటి అపోస్తలులు ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందుకున్నారు. ఈ రోజు మనము కూడా అలాంటి ఆత్మ జ్ఞానాన్ని పొందుకుంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. అయితే మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే ఒక ఖచ్చితమైనటువంటి నిబంధన కలిగి ఉండాలా. నేను నా దేవుని కొరకు నేను బ్రతకాల, దేవుడు నాకేం కావాలో అన్ని ఆయన చూసుకుంటానన్నాడు. నేను ఆయన కొరకు నేనేం చేయాలి, ఆయన చెప్పిన పని నేను చేయాలా. కష్టపడి పని చేయవాడు జీతములకు పాత్రుడు. నేను ఈ రోజు దేవుని కొరకు కష్టపడతాను, పరలోకంలో గొప్ప అవార్డు నేను పొందుకుంటాను అనేటువంటి ఆ ఆశ, ఆ యొక్క ఆశ కొరకు మనం జీవించాలి. ఆశ లేకపోతే మనం బ్రతకలేము.
ఆశ కలిగిన ప్రాణులను దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ ఉండాలి కానీ అత్యాశ మనకు ఉండకూడదు. ఆశ ఉండాలి. ఆశ వల్ల మనకు తృప్తి కలుగుతుంది. అత్యాశ వల్ల మనకు మరణము, మన కష్టము, బాధ సంభవిస్తుంది. కాబట్టి అత్యాశ కలిగిన వారంగా ఉండకుండా సంపూర్ణమైనటువంటి దేవుడిచ్చేటువంటి కృపకు మనం పాత్రమై ఆ ఆశ కలిగిన ప్రాణం దేవుడు తృప్తి పరుస్తాడంటాడు. దేని కొరకు ఆశపడడం? దేవుడు పని చేయడు. దేవుడు అన్ని ఇచ్చాడు, ఈ జీవం ఇచ్చాడు. దేవుని కొరకు పని చేయటకు మనకి ఈ జీవం ఇచ్చినందుకు ఈ జీవం ఎక్కడ నిరార్థం కాకుండా ఈ జీవం దేవుని కొరకు ఉపయోగపడే విధంగా మనం పని చేద్దాం. దేవుడు ఎందుకు మనం ఆనందిస్తాము. ఆనాడు అపోస్తలులు దేవుని కొరకు ఎంత కష్టపడి ఆ భూమిని తలకిందులు చేసేవారుగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ పీరియడ్లు అంటే అపోస్తల కార్యంలో తొందరగా ఈ యొక్క సువార్త అంతా వ్యాపిస్తుంది. వాళ్ళ మీద ఎన్నో నేరాలు, ఎంతో మంది కొట్టేదానికి వాళ్ళని పట్టి బంధిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ చావుకు భయపడలేదు. కారణం ఏంటంటే ఆయన కంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు. ఆయన అన్నాడు, ఇదిగో నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇంకో మీకు బాధ వచ్చినా కష్టం వచ్చినా నన్ను జ్ఞాపకం చేసుకోండి, లోకాన్ని నేను జయించినాను. నా కొరకు మీరు పని చేసేటప్పుడు మిమ్మల్ని నిందించినా బాధపడినా అప్పుడు మీరు ధన్యులు అవుతారు. మీ ఫలం ఆ పరలోకంలో అధికం అవుతుందని ప్రభు ముందుగానే వాళ్ళకి చెప్పేస్తున్నారు. కాబట్టి ఆ పరలోకంలో వాళ్ళ యొక్క ఫలము అధికం కావాలని గొప్ప ఆనందంతో దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచమైనటువంటి పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు ముందుకు కొనసాగి దేవుని కొరకు నిలబడ్డారు. ఈ రోజు మీకు నాకు అలాంటి ఆశ ఉంటే ఆయన కొరకు నిలబడతాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అడిగిన ప్రతి ఒక్కరికి ధారాళంగా ఆయన ఇస్తాడు. అయితే మనం కూడా ఆ కనిపెట్టుకునేటువంటి అనుభవంలో ఉండాలా. మనం ఎడతెగక ప్రార్థించేటువంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. మన ద్వారా అనేకులు ఆ యొక్క బాధలో, బంధకాల్లో, పాపంలో పడిన వారందరూ దేవుని వైపు తిరిగే విధంగా మన జీవితాల దేవుడు తెల్లగా వాళ్ళు ఎదుట ఉంచుతాడు. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం కలిగి మనము చూడండి, చేప ఇచ్చే వారంగా కాదు ఉండకుండా చేపను పట్టే వారంగా మనము చేపను పట్టేది నేర్పిద్దాము. దేవుడు ఏమంటున్నాడు, పేతుడికంటే మీరు రాత్రంతా శ్రమ పడ్డారు ప్రభా, ఒక్క చేప కూడా నాకు దొరకలేదంటే ఇదిగో నువ్వు కుడివైపు వలలో కుడివైపు ఏమంటాడు. ఆయన మాట విని కుడివైపు వేసినప్పుడు ఆయనకి ఏంటంట పట్టజాలనే చేపలు పడుతుంది. కాబట్టి ఈరోజు మనము దేవుని కొరకు జీవించినప్పుడు మనము మన వాళ్లకు మనం నేర్పించాల్సింది, దేవుని రాజ్యానికి వెళితే దేవుని రాజ్యం కొరకు నువ్వు పనిచేస్తే నీకేం కావాలో అన్ని అనుగ్రహించబడతాయని నీ యొక్క అనుభవం ద్వారా, నీ సాక్షి ద్వారా ప్రభావితం చేసే జీవితాన్ని నువ్వు నేను కలిగి ఉంటాను. మనం కేవలం మాటలు చెప్పేవారంగా ఉంటే ఎవరు మాట వినరు, ఎవరు దేవుని రాజ్యం కొరకు ఆశ కలరు. ఆశ కలగకుండా అపవాది మనుషులు ఏం చేస్తుందంటే పట్టి పీడిస్తుంది. కాబట్టి అవన్నీ మనం బ్రేక్ చేయాలంటే ఈ యొక్క అపోస్తలులు ఏ విధంగా దేవుని కొరకు బహు ధైర్యముగా, రోషంగా బ్రతికారో అలాంటి బ్రతుకులు మనము కలిగి ఉండాలని ప్రార్థిద్దాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. మహాగరుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి స్తోత్రం నాయన. ఉదయకాలం తండ్రి ప్రభా, అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో ప్రభా, ఇదిగో నీ శిష్యులు అక్కడ 120 మంది కూడుకొని ప్రభా ఆ మేడ గదిలో కనిపెట్టుకుని ప్రార్థించినప్పుడు ప్రభా, ఆయా పెంతెకోస్తు పండగ దినమందు ఆకాశం నుంచి అకస్మాత్తుగా నా తండ్రి ఒక మంచి నా తండ్రి వెలుగులాగా అగ్ని జ్వాలల వంటి నాలుకలతో విభాగింపబడినట్లు ఆత్మను ప్రభా అందరూ పొందుకున్నారయా. పొందుకొని గొప్ప ఆనందంతో, గొప్ప శబ్దంతో మిమ్మల్ని మహిమపరిచారు. అనేక రకములైనటువంటి అన్య భాషలతో వాళ్ళు మాట్లాడారు. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఆయా భాషలు కలిగిన వాళ్ళు అవన్నీ వింటూ వీళ్ళకి ఇప్పటి వరకు వీళ్ళు యూదులుగా ఉంచుతారే, వీళ్ళు ఎవ్రీ భాష మాట్లాడే వాళ్ళు ఇవన్నీ ఈ రోజు మా భాషలు కూడా మాట్లాడుతున్నారని వాళ్ళకి అర్థం కాకుండా విభ్రాంతిలోకి వెళ్ళిపోయారు ప్రభా. అవునయ్య, మీ కార్యములు ప్రభా మా ఊహకు అందరివి ప్రభా. బిడ్డలైతే మీకు నమ్మిక ఉంచి ఎడతెగక ప్రార్థించారు. ఆ గొప్ప విజయానికి పొందుకొని దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. మీ కొరకు గొప్ప సాక్షిగా నిలబడటకు, మీ పని చేయటకు నాయన వాళ్ళు పూనుకున్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా గొప్ప కార్యములు మీరు జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తులు మీరు చెల్లించుకుంటున్నాం నాయన. ఎవరైతే నాయన నీ వాక్యం ఉంచున్నారు, ఎవరైతే పరిశుద్ధాత్మ కావాలని ఆశ కలిగి ఉంటున్నారు, ఎవరైతే శ్రద్ధగా మిమ్మల్ని వెతుకుతున్నారు, వారందరూ మిమ్మల్ని నాయన ఆయా కనుగొనే విధంగా, మీ యొక్క పరిశుద్ధాత్మకు పాత్రలే విధంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు మార్చమని, ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే సమస్యను, బాధను, ఇరుకును, ఇబ్బందిని మీరు తీసివేసి లోబడి విధిలే ప్రభా మీ కొరకు కనిపెట్టుకుని మీరు ఇచ్చే కృపకు పాత్రలకు సహాయం చేసి ఆశీర్వదించమని మరలా మీ చిత్తమైతేనైనా మేము కలుసుకునే పర్యంతం మీ కృపాక్షేమములు మాకు అందరికి తోడుగా వచ్చి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, దిగాశని, మంచి మనసును, ఇదిగో అయా పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మను ఆయన పొందుకునే కృపను అనుగ్రహించమని
యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి వారు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ అండి. దేవుడు మనకి తోడే ఉండును గాక. ఖచ్చితంగా కనిపెట్టుకుందాము, కనిపెట్టుకుని ప్రార్థిద్దాము, ఎడతెగక ప్రార్థిద్దాము. అది కావాలా ఇది కావాలా అడగాల్సిన అవసరం లేదు. మన బిడ్డలు మనకేది అడగరు. మనకేం కావాలో టైం అన్ని మనం ఎలా చూసుకుంటున్నాము, మన దేవుడు మనకి ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తాడు ఖచ్చితంగా. ఒకవేళ మనకు మనం అడిగింది ఇవ్వలేకపోతున్నాడంటే ఆయన ఇవ్వలేనటువంటి ఆయన బలహీనుడు కాదు, ఖచ్చితంగా ఇస్తాడు. అది మనకు అవసరం అయితే, దాని వల్ల మనకు ప్రయోజనం అయితే ఖచ్చితంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇవ్వలేదు అంటే అది మనకు ప్రయోజనకరం కాదు. ఒకవేళ ఇప్పుడు ఇవ్వలేదంటే ఇంకొక టైం ఇస్తాడు. అంటే ఈ సమయము మంచిది కాదు అని మనం అర్థం చేసుకొని ఆయన మీద మనం ఆధారపడి ఆయన కృపకు పాత్రలు అవుతాము. తప్పకుండా ఆయన కృప మన కుటుంబాలకు తోడుగా ఉండుగాక. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని రాజ్యాన్ని కట్టుకు మనం అందరం ఉపిరికొల్పబడదాము, అందరం ప్రోత్సహించబడదాము. మరలా మనం కలుసుకునే పర్యంతము ఆయన కృపాక్షరంలో మనకు తోడుగా ఉండి ఆమేన్. షలోమ్.